హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 10. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. షాపింగ్ మాల్కు చేరినప్పుడు మాన్వీకు అది కొత్త ప్రపంచంలా అనిపించింది. విలాసవంతంగా మెరుపులతో నిండి ఉంది. ముందుగా పురుషుల విభాగం కనిపించింది. రాజ్, ధర్మ్ బట్టలు చూసుకుంటూ ఉన్నారు. మాన్వి కళ్ళు ఒక్కసారిగా ఒక తెల్లటి షర్ట్పై ఆగాయి. సొగసైనది, ప్రకాశవంతంగా ఉంది. రేయాన్ష్ దానిలో ఎంత అందంగా కనిపిస్తాడో అనే ఆలోచనే మాన్వి హృదయం ఒక వినూత్నమైన వేడిని నింపింది. వెంటనే తాను దాన్ని ఆలోచన నుండి తొలగించింది. మహిళల విభాగంలో రియా ఉత్సాహంగా దుస్తులను ఎంచుకుంటూ ఉంది. వదినా, మీరు కూడా ఏదైనా ఎంచుకోండి అని ధర్మ ప్రోత్సహించాడు. మాన్వి ఓ దుస్తును తాకడానికి ప్రయత్నించిన క్షణంలో ఒక సేల్స్ ఉమెన్ మాన్వి మణికట్టును ఒక్కసారిగా పట్టుకుంది. అది చాలా ఖరీదైనది, నువ్వు దాన్ని భరించలేవు, దయచేసి ముట్టుకోకు అని సేల్స్ గర్ల్ దురుసుగా చెప్పింది. మాన్వి ఆశ్చర్యంతో నిలిచిపోయి ఉంది. మీరు అలా మాట్లాడకూడదు అని అంటుంది మాన్వి. కానీ సేల్స్ ఉమెన్ ఇంకా ఘాటుగా, నీకు లాంటి వాళ్ళు వస్తువుల్ని దొంగలిస్తారు కూడా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని సేల్స్ గర్ల్ అన్నది. అందరి చూపులు మాన్విపై పడ్డాయి. మాన్వి చేతులు వణుకుతూ ఉన్నాయి. మాన్వి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ సేల్స్ ఉమెన్ మాన్వి బ్యాగ్ను లాక్కుంది. ముందుగా నీ బ్యాగ్ చెక్ చేయాలి అని అన్నది సేల్స్ ఉమెన్. మాన్వి స్కార్ఫ్ బయటకు తీసింది. ఇదేంటో చెప్పగలవా అని అడిగింది. మాన్వి ముఖం రంగు తప్పింది. అది నేను తీసుకోలేదు, సీసీటీవీ చూడండి దయచేసి అని మాన్వి అన్నది. నేను ఇప్పటికే చూశాను, నువ్వే తీసుకున్నావు అని ఆమె అహంకారంగా చెప్పింది. సేల్స్ గర్ల్ సెక్యూరిటీని పిలిచింది. అప్పుడే ట్రయల్ రూమ్ తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. రియా కోపంతో ఊగిపోతూ బయటకు వచ్చింది. మాన్వి ముఖంపై భయంతో కూడిన అసహాయం స్పష్టంగా కనిపిస్తోంది. రియా దగ్గరకు రావడంతో మాన్వి వెంటనే జరిగిన ప్రతిదీ చెప్పింది. మాన్వి మాటలు విన్న క్షణంలోనే రియా ముఖం పూర్తిగా గట్టిపడింది. కోపం, ఆవేశం, రక్షణ ఇవన్నీ ఒకటిగా కలిశాయి రియా ముఖంలో. మాన్విను నిందించడానికి నీకు ఎంత ధైర్యం అని రియా గట్టిగా అరిచిన స్వరంతో ఆ దుకాణంలో అంతా నిశ్శబ్దం చేసింది. సేల్స్ గర్ల్ తడబడుతూ, ఆమె దొంగలించింది, నేను చూశాను అని చెప్పగానే రియా కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. దీని ధర ఎంత చెప్పు అని రియా చల్లగా, అదుపులో ఉన్న ఆగ్రహంతో అడిగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కార్డును బయటకు తీసి చెల్లించడానికి ముందుకు పెట్టింది రియా. చెల్లింపు పూర్తయిన వెంటనే ఆమె సేల్స్ గర్ల్ను చల్లని చూపుతో చూసింది. మాన్వీను అవమానించినందుకు నువ్వు కొన్ని గంటల్లో నీ ఉద్యోగాన్ని కోల్పోతావు అని రియా హెచ్చరిక గట్టిగా, స్పష్టంగా ధ్వనించింది. ఆ తరువాత రియా మాన్వి చేతిని పట్టుకుని దుకాణం బయటకు లాక్కుని వచ్చింది. మాన్వి కళ్ళలో నీరు మెరుస్తూ ఉన్నాయి. మాన్వి ఏ తప్పు చేయకపోయినప్పటికీ అవమానాన్ని అనుభవించిన బాధ కనిపిస్తుంది మాన్వి కళ్ళల్లో. బయటకు రాగానే రాజ్ ఆ ఇద్దరినీ చూసి వెంటనే అడిగాడు, ఏమైంది అని. రియా మాట ఆపకుండా కోపమే ప్రతి అక్షరంలో కనిపించేలా జరిగిన ప్రతిదాన్ని వివరించింది. వినే కొద్దీ రాజ్ ముఖం గడ్డకట్టింది. అతని పిడికిలి బిగిసింది. నేను ఇప్పుడే ఆమెతో వ్యవహరిస్తాను అని రాజ్ కోపంతో అన్నాడు. అయితే మాన్వి వెంటనే అతని చేతిని పట్టుకుంది. ఆమె స్వరం బలహీనంగా మారింది. వద్దు, దయచేసి దాన్ని వదిలేయండి. అది పొరపాటు మాత్రమే, ఇక్కడే ముగించుకుందాం అని అన్నది మాన్వి. రియా, రాజ్ ఇద్దరూ మాన్వి వైపు చూశారు. ఆమె కళ్ళలో కనిపిస్తున్న బాధ, అవమానం, అలాగే శాంతి కోరుకునే విజ్ఞప్తి స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక గాఢమైన శ్వాస తీసుకుంటూ రాజ్ చివరికి చిన్నగా తల ఊపాడు. ఇంటికి వెళ్దాం అని అతను మృదువుగా అన్నాడు. మాన్వి నిశ్శబ్దంగా తల వంచి అతని వెంట నడిచింది. ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. మాన్వి లోపలికి వచ్చినప్పుడు రేయాన్ష్ కళ్ళు మాన్విను వెంటనే వెతికాయి. రేయాన్ష్ పెదవులు చిన్న చిరునవ్వును అందించాయి. రేయాన్ష్ అనుకున్నది సాధించినట్లుగా. మరియు మాన్వి ఒక్కసారిగా అర్థం చేసుకుంది, అయితే ఈ పని చేసిందంతా రేయాన్షే అని. చాచు మొదట అడిగారు, ఏమైంది? షాపింగ్ బ్యాగులు ఎక్కడా? రియా కోపంతో కూర్చుని జరిగిన సంఘటన అంతా వివరించింది. ఇప్పుడు రేయాన్ష్ అత్త మాన్వి వైపు చూసి పాత గాయం తెరిచింది. బహుశా మాన్వి మళ్ళీ దొంగలించి ఉంటుంది. లైక్ ద నెక్లెస్, అంటే నెక్లెస్లా దొంగలించింది అన్నట్లు ఆమె నిందించింది. మాన్వి చూపు మౌనంలోకి జారిపోయింది. ప్రతిదానిని తాను వినగలిగింది, కానీ ప్రతిస్పందించాలి అనిపించలేదు. రేయాన్ష్ తండ్రి వెంటనే స్పందించారు. గీతాంజలి, మీ మాటలకు విలువ లేదు. మాన్వి నా కూతురు అని ఆయన అన్నారు. గది అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంతో నిండిపోయింది. రేయాన్ష్ తన ప్రశాంతమైన మాట్లాడే శైలిలో ఇలా అన్నాడు, వింతగా ఉంది. ఎలా అదే ఆరోపణ పదే పదే వస్తోంది అని అన్నాడు రేయాన్ష్. అప్పుడు రేయాన్ష్ తల్లి మాన్విను కాపాడుతూ జవాబిచ్చింది, కొంతమంది చిన్నపిల్లలు ఆటలు ఆడటంలో ఆనందపడతారేమో అని అన్నది. రేయాన్ష్ ముఖంలో అయోమయం కనిపించింది. రేయాన్ష్ తండ్రి ఫోన్ తీసుకుంటూ ఇలా అడిగారు, ఆమె పేరు ఏమిటి అని. ఆ సేల్స్ వర్కర్ పేరు మనీషా అని రియా సమాధానమిచ్చింది. ఆమెను వెంటనే ఉద్యోగం నుండి తీసేయండి అని రేయాన్ష్ తండ్రి ఫోన్లో ఆజ్ఞాపించి కాల్ కట్ చేశారు. మాన్వి ఆయన వైపు కళ్ళలో ఆశ్చర్యంగా చూసింది. నాన్న అంటూ మాట ప్రారంభించిన ఆయన నెమ్మదిగా అడ్డుకున్నారు. నా కూతురిని ఇబ్బంది పెట్టేవారు రక్తపు కన్నీళ్లు కారుస్తారు అని అన్నారు రేయాన్ష్ తండ్రి. ఆ మాటలు శాంతంగా ఉన్నా లోపల అసలు బలి ఎవరో మాన్వికి తెలుసు, రేయాన్ష్ అని. డిన్నర్ ముగిసింది. అందరూ తమ గదుల్లోకి వెళ్ళారు. రేయాన్ష్ ఇలా ఆలోచిస్తున్నాడు, మా నాన్న మాన్విను ఎందుకు ఇంత రక్షణగా చూసుకుంటున్నాడు? నా ప్లాన్ ఆయనకి ఏదో విధంగా తెలిసిపోయిందా? కాదు, అది అసాధ్యం అని అనుకున్నాడు రేయాన్ష్. రేయాన్ష్ గదికి వెళ్ళి మాన్వి సోఫాలో పడుకోబోతున్నట్లుగా చూశాడు. రేయాన్ష్ నిర్లక్ష్యంగా ఇలా అన్నాడు, నువ్వు ఎందుకు అంత దొంగతనం చేస్తావు అని. మాన్వి తలెత్తి మంచులాంటి చల్లని కళ్ళతో అతన్ని చూసింది. ఎందుకంటే నా భర్త నన్ను దొంగ అని పిలవడాన్ని ఇష్టపడతాడు, అందుకే నా భర్త కోరికలు నెరవేర్చుతున్నాను అని సమాధానమిచ్చింది మాన్వి. ఆ మాటలు రేయాన్ష్ ఛాతీలో గుచ్చుకున్నాయి. రేయాన్ష్ ఊహించిన దానికంటే లోతుగా. రేయాన్ష్ చిరునవ్వు వెనక దాచుకున్నాడు. నా మాటలు తిరిగి కొడుతున్నావా? చూద్దాం ఎంతసేపు ఇలా ఆడగలవో అని రేయాన్ష్ మంచం మీద పడుకున్నాడు. మాన్వి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగింది. పైకప్పు వైపు చూస్తూ రేయాన్ష్ ఆలోచనలో పడ్డాడు. బహుశా మాన్వి పట్ల చాలా మృదువుగా వ్యవహరిస్తున్నానేమో అని అనుకున్నాడు రేయాన్ష్. రేపు ఆ ఆట మరింత బెడతగా ఉండబోతోంది అని అనుకుంటూ ఆ ఆలోచనతో రేయాన్ష్ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రేయాన్ష్ ఆఫీస్కు సిద్ధమైన తర్వాత కిందకి వచ్చాడు. ప్రతిరోజు లాగే డైనింగ్ టేబుల్ నిండిపోయి ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆ రోజు టేబుల్ పూర్తిగా ఖాళీగా కనిపించింది. రేయాన్ష్ చుట్టూ చూశాడు. అమ్మా, అందరూ ఎక్కడ ఉన్నారు అని పిలిచాడు రేయాన్ష్. వంటగది లోపల నుండి రియా ఉల్లాసమైన స్వరం వినిపించింది. మేమందరం వంటగదిలో ఉన్నామన్నయ్య అని అన్నది రియా. వాళ్ళు అంతా వంటగదిలో ఏమి చేస్తున్నారో రేయాన్ష్కి ఆశ్చర్యంగా అనిపించింది. అయితే
రేయాంష్ వంటగదికి వెళ్లకుండా తన సాధారణ స్థానంలో డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. రేయాంష్కి కూర్చున్న క్షణం లోపల నుండే అందరూ వంటలు తీసుకుని బయటకు రావడం మొదలైంది. ఇది నేను చేసినది అన్నయ్య, ముఖ్యంగా వదిన కోసం అని రియా ఉత్సాహంగా చెప్పి పోహా ఉన్న ప్లేట్ని తీసుకువచ్చి మాన్వి స్థానంలో ఉంచింది. తర్వాత మళ్ళీ హమ్మింగ్ చేస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో ఎవరూ పోహా తినరని రేయాంష్కి బాగా తెలుసు. కాబట్టి ఇది ప్రత్యేకంగా మాన్వి కోసం తయారైందని రేయాంష్కి వెంటనే అర్థమైంది. ఆ ఆలోచన రేయాంష్ పెదవులపై కొంటె చిరునవ్వును మెరిపించింది. ప్లేట్ని నెమ్మదిగా తన వైపు లాక్కున్నాడు రేయాంష్. ఏ సందేహం లేకుండా ఆ ప్లేట్లో ఉన్న పోహాపై ఉదారంగా ఎర్ర కారప్పొడి చల్లి బాగా కలిపాడు రేయాంష్. పనిని పూర్తి చేసి ప్లేట్ను మళ్ళీ ఉన్న చోటే ఉంచాడు. రేయాంష్ కళ్ళల్లో మెరుపు మెరుస్తూ ఉంది. మాన్వి తినబోయే క్షణాన్ని ఊహించుకుంటూ అతని పెదవులపై చిన్న చిరునవ్వు స్థిరంగా పరుచుకుని ఉంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాంష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.